తాజా అంశం చూస్తున్నాం. ఫాల్కన్ ఎండి అమర్దీప్ ను ముంబైలో తెలంగాణ సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, అమర్దీప్ అరెస్టుకు సంబంధించి పోలీసులు ఏం చెబుతున్నారు? రమేష్, అమర్దీప్ అరెస్టుకు సంబంధించి పోలీసులు ఏం చెబుతున్నారు? ఫాల్కన్ కంపెనీకి సంబంధించి బాధితుల నుంచి కూడా భారీగా డబ్బులు వసూలు చేసినట్లయితే మొదటగా అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందైతే దీంట్లో ఇప్పటివరకు అనేక మంది డైరెక్టర్లు కానీ తర్వాత సీఈఓలతో పాటు అనేక మంది చార్టర్ అకౌంట్లకు సంబంధించి కూడా వారిని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. దాంట్లో అమర్దీప్ సంబంధించి అంటే కొన్ని రోజుల నుంచి కూడా ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా అతను విదేశాలకు పారిపోయినట్టు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ఇటు సిఐడికి మొదటగా సైబరాబాద్ లోని యూఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఇటు తెలంగాణ ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా అనేక కేసులు కూడా నమోదైనాయి కాబట్టి వీటిని ఇటు సిఐడికి బదిలీ చేస్తూ కూడా అప్పుడు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నా కూడా సిఐడి అధికారులు దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా చాలా కీలకమైన విషయాలు అయితే పోలీసు అధికారులు అయితే రావడం జరిగింది. దాంట్లో భాగంగానే అమర్దీప్ ఈ రోజు ఇతర దేశాల నుంచి ఇటు ముంబైకి రావడం జరిగింది. ముంబైకి వచ్చిన సమయంలోనే అతనికి గతంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆ లుకౌట్ నోటీసులో ఆధారంగా ముంబై ఇమిగ్రేషన్ అధికారులకు సంబంధించి వారిని గుర్తించి వెంటనే తెలంగాణ సిఐడి అధికారులకు అయితే సమాచారం జరిగింది. ప్రస్తుతం అమర్దీప్ ని అధికారులు అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే రిమాండ్ కి అయితే తరలించే అవకాశం ఉంది. దీంట్లో దాదాపు కోట్ల రూపాయలకు సంబంధించిన కూడా డబ్బులు వసూలు చేశారు. తక్కువ కాలంలో పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభం పొందవచ్చు అని చెప్పి ప్రధానంగా దీంట్లో వారిని అయితే బాధితులను అయితే ఆకర్షించే విధంగా కూడా ఈ ఫాల్కన్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు చూస్తారని చెప్పి కూడా ప్రధానంగా అప్పుడు గుర్తించి జరిగింది. మరొక పక్క ఈడీ అధికారులు కూడా వీటిపైన కూడా కేసు నమోదు చేసి ఈ కంపెనీకి సంబంధించిన ఒక విమానాన్ని కూడా గతంలో కూడా వేలంపాట అయితే వేయడం జరిగింది. వేలంపాటలో మరి ఆ వేలంపాటకు సంబంధించిన వచ్చిన డబ్బును బాధితులకు కూడా అప్పగిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కేసులో ఇప్పుడు కీలకంగా ఉన్న ఎవరైతే అమర్దీప్ ఉన్నారో అతన్ని అరెస్ట్ అయిన తర్వాత కొంతవరకు కీలకమైన ఆస్తులను అయితే గుర్తించి ప్రస్తుతం అయితే వాటిని అయితే సీజ్ చేయడం జరిగింది. వాటిని అటాచ్ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని చెప్పి కూడా సిఐడి అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఎప్పుడైతే కొన్ని వరకు కీలకమైన ఆస్తులను అయితే స్వాధీనం చేసుకుని వాటిని అయితే సీజ్ చేసి ప్రస్తుతం అటాచ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. దాన్ని వచ్చిన అమౌంట్ ని కూడా బాధితులకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.